హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జేఈఈ మెయిన్ 2024 సంబంధించి జనవరి సెషన్ అయితే అయిపోయింది. అందరూ చాలామంది ఎగ్జామ్స్ రాశారు. ఏప్రిల్ సెషన్ కూడా అప్లై చేసుకుంటూ ఉన్నారు. అయితే జనవరి సెషన్లో అసలు ఏం జరిగింది, ఎంతమంది స్టూడెంట్స్ రాశారు, ఏ కేటగిరీ నుంచి ఎంతమంది రాశారు, బాయ్స్ ఎంతమంది, గర్ల్స్ ఎంతమంది, అలాగే ఓపెన్ కేటగిరీ ఎంతమంది, తర్వాత ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ ఎంతమంది అనేటువంటి వివరాలు అయితే వాళ్ళు అఫీషియల్గా రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఆ డేటాను బేస్ చేసుకొని మీకు నేను డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను. అలాగే ఇది స్టార్ట్ చేయడానికి ముందు ఏప్రిల్ సెషన్ ఎవరైతే రాయబోతున్నారో వాళ్ళకి మ్యాథమెటిక్స్ క్రాష్ కోర్స్ కావాలి అనుకుంటే, మీ అందరికీ తెలిసిందే జనవరిలో మ్యాథమెటిక్స్ అనేది ఎంత క్రూషియల్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నది. సో మ్యాథమెటిక్స్ క్రాష్ కోర్స్ మీకు ఏప్రిల్ సెషన్ రాయబోతున్న స్టూడెంట్స్ క్రాష్ కోర్స్ కావాలి అనుకుంటే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. డిస్క్రిప్షన్ నుంచి లింక్ ద్వారా మీరు యాప్లో డౌన్లోడ్ చేసుకొని యాప్ ద్వారా మీరైతే క్లాసెస్ అయితే వినొచ్చు. లేదా ఫండిసర్ మ్యాథ్స్ క్లాసెస్ అనే యాప్ గూగుల్ ప్లే స్టోర్లో ఉంటుంది. దానిలో ద్వారా అయినా సరే మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని క్లాసెస్ అయితే వినొచ్చు. 1200 రూపీస్ అయితే కాస్ట్. ఎంత ఎర్లీగా అయితే జాయిన్ అయితే అంత ఎర్లీగా మనకు అన్ని వీడియోస్ ఉంటాయి. ఫిబ్రవరి 5th నుంచి అయితే క్లాసెస్ స్టార్ట్ కాబోతున్నాయి, ఏప్రిల్ 15th వరకు. సో కమింగ్ టు ద పాయింట్, జేఈఈ మెయిన్ 2024 జనవరిలో రాసిన స్టూడెంట్స్ ఎంతమంది ఆబ్సెంట్ అయ్యారు, ఏంటి పరిస్థితి అంటే, ఇది తెలుసుకోవడం మనకి ఏమైనా ఉపయోగం అంటే ఖచ్చితంగా దీనికి ర్యాంక్కి దీనికి చాలా రిలేటెడ్ ఉంటుందండి. ఎందుకంటే ర్యాంక్ అనేది దీని మీద డిపెండ్ అవుతుంది. ఎలా అనేది మీకు పర్సంటేజ్ వచ్చిన తర్వాత ఒక వీడియో చేసి చెప్తాను మీకు నేను. సో 2024లో టోటల్గా ఓవరాల్గా 12,31,000 మంది స్టూడెంట్స్ అంటే 12,31,874 స్టూడెంట్స్ అయితే అప్లై చేయడం అయితే జరిగింది. అఫ్ కోర్స్ ఇందులో బీఆర్కి రాసే స్టూడెంట్స్ కూడా ఉన్నారు. బీఆర్కి రాసిన వాళ్ళు 74,002 మెంబర్స్ బీఆర్కి అప్లై చేసిన వాళ్ళు. బట్ బీఆర్కి ఆబ్సెంట్ అయిన వాళ్ళు 8,509 మెంబర్స్ ఆబ్సెంట్ అయితే జరిగింది. అంటే కేవలం బీఆర్కి ఎగ్జామ్కి 75% ఆఫ్ స్టూడెంట్స్ మాత్రమే రాశారు. ఎందుకు ఆబ్సెంట్ అయ్యారంటే రకరకాల రీజన్స్ ఉండొచ్చు. కొంతమంది బీఆర్కి ఎందుకు లేని ఉండొచ్చు, పేరెంట్స్ అప్లై చేసే ముందు రాద్దామని అనుకోవచ్చు, రకరకాల రీజన్స్, వాటర్ మైట్ బి ది రీజన్స్. బట్ 75% మాత్రమే అటెండ్ అవ్వడం అయితే జరిగింది. బట్ వేరాజ్ జేఈఈ మెయిన్ 2024 జనవరిలో బీటెక్ అంటే ఎన్ఐటీలోను, ట్రిపుల్ ఐటీలోను, జిఎఫ్టిఏలోను జాయిన్ అవ్వటం కోసం రాసినటువంటి ఎగ్జామ్స్ ఎంతమంది ఉన్నారంటే 12,21,615 మంది అప్లై చేశారు. ఓన్లీ బీటెక్ కోసం నేను చెప్పేది. 12,21,000 అందులో రాసిన వాళ్ళు 11,70,000 అంటే దాదాపుగా 51,000 స్టూడెంట్స్ ఆబ్సెంట్ అవుతున్నట్టు జరిగింది. అంటే 95.8% అంటే దగ్గరగా 4% స్టూడెంట్స్ ఆబ్సెంట్ అవ్వటం అయితే జరిగింది. ఇది ప్రతి సంవత్సరం జరిగేది. నేను చాలా వీడియోస్లో కూడా చెప్పాను. లాస్ట్ ఇయర్ కూడా జరిగింది. లాస్ట్ ఇయర్ కూడా కేవలం 95.8% రాశారు. ఈ సంవత్సరం కూడా అంతే. 2022లో అయితే 88% రాశారు ఎగ్జామ్. అప్పుడు పాండమిక్ సిచ్యుయేషన్ కొత్తగా రావటం, 2 సంవత్సరాలు ఆన్లైన్లో వింటాం, ఆ పరిస్థితి వేరు కాబట్టి ఇది కొద్దిగా డిఫరెంట్. 2022లో కూడా అప్లై చేసింది 8 lakhs అయితే 60,000, రాసిన వాళ్ళు 8,23,000, దాదాపుగా 36,000 మెంబర్స్ ఆబ్సెంట్ అయ్యారు. 2022లో 8,72,000 అప్లై చేస్తే 7,69,000 మెంబర్సే 69,000 మెంబర్సే ఆబ్సెంట్ రాయటం అయితే జరిగింది. 1,02,000 స్టూడెంట్స్ దాదాపుగా ఆబ్సెంట్ అవ్వటం అయితే జరిగింది. అయితే 24లో ఎంతమంది ఓపెన్ కేటగిరీ, ఎంతమంది ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అంటే బాయ్స్ ముందు చూస్తే బాయ్స్ అయితే 8,24,000 అప్లై చేస్తారు. గర్ల్స్ అయితే 4,06,000 అప్లై చేస్తారు. థర్డ్ జెండర్ క్యాండిడేట్స్ 9 మెంబర్స్. ఓవరాల్గా 12,31,874 స్టూడెంట్స్ అయితే అప్లై చేయటం అయితే జరిగింది. వీళ్ళలో ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ అయితే 4,16,086 మెంబర్స్ ఉన్నారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కోసం అప్లై చేసిన స్టూడెంట్స్ 1,54,840. ఓబీసీ రిజర్వేషన్ స్టూడెంట్స్ ఓపెన్ కేటగిరీ కన్నా ఎక్కువ ఉన్నారు. మీరు అబ్జర్వ్ చేయండి, 4,98,179 మెంబర్స్ ఉన్నారు. అలాగే ఎస్సీ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ 1,21,394 స్టూడెంట్స్ ఉంటే ఎస్టీ కేటగిరీకి సంబంధించి 41,375 స్టూడెంట్స్ మాత్రమే ఉన్నారు. పీడబ్ల్యూడీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇంతకుముందు చాలా లైవ్లో కూడా చెప్పాను నేను. ఆ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు వాళ్ళు మనతో షేర్ చేసుకోరు కాబట్టి నేను అది వెల్లడించకూడదనేమో, మరి బహుశా అందువల్లనో మరి వాళ్ళు ఎప్పుడు కూడా రిలీజ్ చేయలేదు, అందుకే నేను కూడా చెప్పలేదు ఆ విషయం. ఇవన్నీ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అండి. మీకు ఏమైనా కావాలనుకుంటే NTA.nic.in అఫీషియల్ వెబ్సైట్లో చూసుకోవచ్చు. సో ఓవరాల్గా 12,31,874 స్టూడెంట్స్ అయితే అప్లై చేయడం అయితే జరిగింది జనవరి సెషన్ కోసం. ఏప్రిల్ సెషన్ కోసం ఎక్కువ మంది రాస్తారంటే పెద్ద ఎక్కువ మంది ఉండరు, దాదాపుగా 13 lakhs అవుతారేమో, అంత కూడా ఉండకపోవచ్చు. సేమ్ ఇదే పరిస్థితి అయితే ఉంటుంది. బట్ అక్కడ కూడా ఆబ్సెంట్ అయ్యే స్టూడెంట్స్ యాజ్ యూజువల్గా ఉంటారు. సో ఎప్పుడు కూడా 13 lakhs మించి పెద్దగా రాయరేమో అనేది నా ఫీలింగ్. బట్ ఇది ఫిగర్స్ చూసి మీరేం కంగారు పడిపోకండి. మన కష్టమైతే
మీరు ఇలాగే ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఏప్రిల్ సెషన్లో కూడా మంచి పర్సెంటేజ్ తెచ్చుకోవచ్చు. ఏప్రిల్లో పేపర్స్ టఫ్గా ఉంటాయి, చాలా ఎక్కువ మంది రాస్తారు. ఇలాంటి అపోహలు మీరు ఎప్పుడూ పెట్టుకోకండి. ఏప్రిల్ సెషన్ కూడా మామూలుగానే ఉంటుంది. జనవరిలో ఎలా అయితే రాశారో సిన్సియర్గా ప్రిపేర్ అయ్యి రాసేవాళ్ళు ఎప్పుడు కూడా 12 లక్షల్లో ఒక డిజిట్ తీసేస్తే 2 లక్షల మంది ఉంటారు. సిన్సియర్గా మాకు ఐఐటీలోనే ఎన్ఐటీలోనే చదవాలి అని సిన్సియర్గా విగరస్గా ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ ఎప్పుడు కూడా 10% మించి ఉండరండి, నాకున్న ఎక్స్పీరియన్స్ తోటి. కాబట్టి మీరు వీటన్నిటిని మర్చిపోయి మీరు అయితే చక్కగా ఏప్రిల్ సెషన్కి అప్లై చేసుకోండి. దాని డేట్స్ కూడా చెప్పాను మీకు. ఆ డేట్స్ ప్రకారం మార్చి 2 లోపల అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకోండి. అలాగే క్రాష్ కోర్స్ ఎవరికైనా కావాలంటే మ్యాథమెటిక్స్ క్రాష్ కోర్స్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది, జాయిన్ అవ్వండి. దీనివల్ల ఎట్లాంటి అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఏంటి అనే విషయాలన్నీ మన కమింగ్ డేస్లో నేర్చుకుందాం. ఇదైతే అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి ముందుగా మీతో అయితే షేర్ చేసుకున్నాను. ఆల్ గుడ్ లక్ గైస్. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.